25 ఏళ్లకు మనపు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. మీ పిల్లల్ని చదివించమని చెప్పాను. కొంతమంది నన్ను చూసి నవ్వారు. ఐటీ అంటే అర్థం కాలేదు. ఈరోజు ప్రతి ఒక్కరి జోబీల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి. నేను ఆ రోజు సెల్ ఫోన్ కోసం నేను ప్రయత్నం చేస్తా ఉంటే అందరూ నన్ను ఎగతాళి చేసి సెల్ ఫోన్ తిండి పెడుతున్నా అన్నారు. ఈరోజు సెల్ ఫోన్ తిండి పెట్టడం కాదు, భార్య లేకపోతే భర్త ఉండగలుగుతాడు, భర్త లేకపోతే భార్య ఉండగలుగుతుంది. కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండే పరిస్థితులు లేరు. పిచ్చి పడుతుంది. అంటే ఇది ఒక ఆయుధంగా తయారైంది. మంచి సాధన కోసం ఏ పని కావాలన్నా అన్ని సెల్ ఫోన్ ఉంటే అయిపోతాయి. ఎక్కడన్నా కొనుక్కోవాలంటే పేటిఎం మీరు పెట్టేసుకుంటే, లేకుంటే డౌన్లోడ్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా డబ్బులు స్వైపింగ్ చేసి బిల్లు కూడా ఏది చేస్తారు, తీసుకొని వెళ్ళిపోతా ఉంటాం. క్యూఆర్ కోడ్ వాడుతున్నాం, ముందుకు వెళ్ళిపోతున్నాం. ఎప్పుడన్నా చీకటి వచ్చి కరెంటు పోతే టార్చ్ లైట్గా పనిచేస్తుంది మీ ఫోనే. ఇలాంటి ఒకటి కాదు. ఇక్కడి నుంచి మీరు ఇంకా మీటింగ్ టైం అవుతా ఉంది, ఒక అర్ధ గంటకు లేటుగా వస్తారని మీ మిస్సెస్కి ఫోన్ చేసే పరిస్థితి వస్తున్నారు. ఇంట్లో వాళ్ళకి మెసేజ్లు పెట్టుకోవచ్చు. అనేక లాభాలు రాబోతున్నాయి. ఇటీవల కాలంలో యునైటెడ్ నేషన్స్ ఒక సర్వే చేశారు. భారతదేశంలో టెక్నాలజీ అడాప్ట్ చేసుకుని పేదరిక నిర్మూలన జరిగింది. ఆఫ్రికా దేశాలు కూడా టెక్నాలజీ అడాప్ట్ చేసుకోమని సజెషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. పెను మార్పులు వస్తున్నాయి రాబోయే రోజుల్లో. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఇంకొక మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 25 ఏళ్లకు మనపు ఐటీ చదువుకొని అమెరికాకి వెళ్లిన వాళ్ళు, అమెరికాలో స్థిరపడిన వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళ ఆదాయం చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. $1,19,000 వాళ్ళకు వస్తుంది. 1,19,000 ఇంటూ ₹80 ₹90 వేసుకుంటే దగ్గర దగ్గర ₹1 కోటి ఆదాయం ఆవరేజ్ వస్తుంది వాళ్లకు. అదే అమెరికాలో ఉండే తెల్లవాళ్లు చూస్తే వాళ్ళ ఆదాయం మన వాళ్ళల్లో సగం $65,000. అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో వచ్చిన ప్రాముఖ్యత. నేను ఇచ్చిన ఆలోచన కొంతమంది తీసుకున్నారు. క్రీమ్ ఆఫ్ ది సొసైటీ చదువుకున్న వాళ్ళు తీసుకొని హైదరాబాద్కి వెళ్లారు, బెంగళూరుకి వెళ్లారు, అక్కడి నుంచి విదేశాలకు వెళ్లారు, అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు నా ఆలోచన అది, ప్రజల్ని ఒక ఆస్తిగా చూడాలని. ఒకప్పుడు ప్రజలంటే భారం అనుకున్నాం, ఇప్పుడు ప్రజలు మనకు పెద్ద ఆస్తి.